అందుకని పెళ్లి ఫోటోలు ఒక 5 ఆల్బములు తీస్తాడు, ఏకంగా 5 లక్షలు ఖర్చు పెడతాడు. ఇది ఇంతకంటే హీరోయిన్లు ఎక్కడ దొరకరు. ఇంకా ఏదో మొహాలే చక్కగా ఉన్నాయి చూడడానికి. దాన్ని ఇంత కట్టబెడతాడు. ఇక్కడ తండ్రి చచ్చిపోతాడు, అప్పులు చేయలేక వీడు పెళ్ళికి. ఆ పెళ్లి ఫోటోలు మళ్ళీ తిరగేసిన వాళ్ళు ఎంతమందో ఆలోచించండి, ఎప్పుడు తిరగారు. ఎవడన్నా వస్తే వాడి మొహం మీద బారేస్తారు. వాడికి ఎందుకు, వాడి పెళ్లి కాదుగా, నీ పెళ్ళి వాడికి తద్దినంతో సమానం. వాడేమిటి ఇలా తీసి అందులో నేను ఎక్కడ ఉన్నాను అయ్యి బాబోయ్. హనుమంతుడు రామచంద్రమూర్తి ఇచ్చిన దండలో రాముడు ఎక్కడైనా ఉన్నాడా అని వెతికట్ట. అలాగా ఈ పెద్ద మనిషి ఇందులో నేను ఎక్కడైనా ఉన్నాను ఆ ఫోటో ఒక్కటే తీసి అక్కడ చూస్తూ కూర్చుంటాడు. వీడికి ఫ్రెండ్ అక్కర్లేదు, ఫ్రెండ్ పెళ్ళాం అక్కర్లేదు, పురోహితుడు అక్కర్లేదు, పెళ్ళక్కర్లేదు, వీడే కావాలి. ఫోటోలు తీసిన వాడికి వాడే కావాలి, తీయించుకున్న వాడికి వాడే కావాలి, చూసేవాడికి వాడే కావాలి. ప్రపంచం మొత్తం మీద వేరే వ్యాధి లేదండి. అహం అనే వ్యాధి ఒక్కటే ఉందండి, అదే వ్యాధి. దానివల్లే మనకు సుఖం లేదు. ప్రతిదాన్ని శాశ్వతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు? ఈ పెళ్లి ఫోటోలు ఏవీ లేని కాలంలో పెద్దలు చెప్పిన ప్రకారం బాల్య వివాహాలు చేసుకున్న వాళ్ళు 60 ఏళ్ళు కాపురాలు చేశారు. ఏ ఫోటో లేదు కాబట్టే చేశారు. మా అమ్మా నాన్న పెళ్లి ఫోటో నేను చూడాల, మా అమ్మా నాన్న కూడా చూడాల. అప్పుడు కెమెరా లేదు, ఉందో లేదే తెలియదు, కానీ వాళ్ళు కాపురాలు చేశారమ్మా. మీలో చాలామందికి తెలుసు ఫోటోలు లేకుండా. మనం ఇవాళ ప్రతి మూమెంట్ని ఫోటో తీస్తున్నాం, మనం శాశ్వతం చేస్తున్నాం. ఒక్క క్షణానికి కూడా మనం కట్టుబడి ఉండట్లా. ఎందుకంటే ఇదంతా అందుకే లోకం మోసం. లోకాన్ని శాశ్వతం చేయకు. ఫస్ట్ ప్రేమ ఉన్నవాడు భార్యను కూడా మా బంగారం అంటాడు. ఆ బంగారమో ఇతడో తెలుస్తుంది, కంగారు పడక. మా బంగారం అంటాడు, పెళ్ళైన కొత్తలో అలాగే అంటాడు, తర్వాత అర్థమవుతుంది ఇది సింగారం అని. అంతే తేడా. ఇవన్నీ మనం అనుకునే వ్యామోహాలు. పిల్లాడు పుట్టగానే బంగారు కొండ, వాడికి 2 ముక్కుల నుంచి కారిపోతుంది. గోదావరి గంగాలాగా వీడు బంగారు కొండ. మనకేమో చికాగ్గా ఉన్నాడు. వాళ్ళ నాన్నకి వాళ్ళ మా అమ్మకి ఓ వసుదేవనందనంలో ఉంటాడు ఇక్కడ. ఎందుకని నా అనే భావం తప్పితే ఏముందండి? మన మనవడు మనకు అందంగా ఉంటాడు. అదే మనవడు ఇతరులకు ఎందుకు అందంగా లేడండి? మన మనవడు బాగున్నాడు కదా అని ఇంటికి వచ్చిన వాడు సోఫాలో కూర్చుంటే వాడు ఒళ్ళో వెండి కూర్చోబెట్టామనుకో చచ్చాను తుడుచుకోలేక. ఏదో ప్రేమ ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి, మన ఒళ్ళో పెడతారంటే మన అన్న. మరదే నీ మనవడైతే వాడు ఏం చేసినా భరిస్తున్నావే. ఎదుటివాడు మనవడైతే అంటే ఇప్పుడు నీకు మనవడు బంగారంగా లేడు, మనవరాలు బంగారంగా లేదమ్మా. నీ అనే భావనే నీకు బంగారంగా ఉంది మిత్రమా. మోసపోతున్నది అక్కడే, నీ అనే భావన. అదే బంగారపు మూత అంటే. విశ్వం అనే బంగారపు మూత వచ్చేసి అడ్డంగా ఉండి భగవంతుడిని చూడనీయకుండా చేస్తుంది. ఈ నేను నాది అనేటువంటి 2 భావాలు తొలగించుకోగలిగితే బాగుంటుంది. అందుకే మనం కూడా ఈ తత్వం అర్థం కావాలంటే దయచేసి చెబుతున్నా, మీలో చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ నాకేమిటో ఆ నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతూ ఉంటుంది. ఎప్పటి వస్తువులు అప్పుడు ఇంట్లోంచి తోసేయండి. ఏది శాశ్వతం చేసే ప్రయత్నం చేయకండి. ఫోటోలు తీసే ప్రయత్నం చేయకండి. తీసేయండి విషయం. ఇంత సభ విన్నారు, ఈ మాటలన్నీ విన్నారు, మీ మనసులో పెట్టుకోండి. ఊరికే నన్ను ఫోటో తీసి నా పక్కన నుంచిన ఫోటో ఇది ఏమిటమ్మా? ఇది చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున్న స్టేషన్ నుంచి బయటికి రావడానికి అరగంట పట్టింది నాకు. ప్రతివాడు ముందు వస్తాడు, మూతి మీద మూతెడతాడు, సెల్ఫీ అంటాడు. ఇక్కడ పైగా మీరంటే నాకు భక్తి అంటాడు. భక్తి అంటే నేను చెప్పినట్టు వినాలి కదండి. నేను ఆశ్చర్యపోతున్నా. మరి నేనంటే గౌరవం ఉన్నప్పుడు నేను చెప్పినట్టు మీరు వింటారా, మీరు చెప్పినట్టు మేము వినాలా? ఇదేమిటిది? ఇదేం వాదన? నేను రోజు చూస్తానండి మిమ్మల్ని, ఇప్పుడు కూడా చూస్తున్నావు కదా అంటే ఫోటో తీయాలి అంటే దాన్ని ఏదో నిక్షిప్తం చేయడం, శాశ్వతం చేయడం, నేను దిగాను నలుగురికి చెప్పడం, ఇదే కదా వ్యామోహం. శాశ్వతం చేస్తున్నామంటే అజ్ఞానంలో పడుతున్నాం అనమాట. చేయకూడదు. జీవితం సముద్ర తీరంలో కట్టిన ఇసుగూడు లాంటిది. కాసేపటి కెరటం వస్తుంది, కొట్టుకుపోతుంది. దానికి సిద్ధంగా ఉంటేనే సుఖంగా ఉంటాం ఖచ్చితంగా. ఇసుగూడు సముద్ర తీరంలో పిల్లలు కడతారు కదా, కట్టేటప్పుడు చాలా అందంగా కడతారు. నాన్న నేను కోట కడతా అని కోట పెద్దది కడతారు. అందులో మహారాజు మహారాణి గుర్రాలు రథాలు అన్నీ పెడతారు. చివరిలో వాళ్ళు వెళ్ళిపోమన్నప్పుడు దాన్ని పోతారు మొత్తం వాళ్ళు. ఈ చిన్నపిల్లాడు ఆట ఎలా ఆడుకుంటాడో మన జీవితంతో అలాగే ఉండాలి. వదిలేయి, అప్పుడు సుఖంగా ఉంటాం. దాన్ని శాశ్వతం చేసే ప్రయత్నం చేస్తాం మనం. ఇదివరకు ఏదో వస్తువులు శాశ్వతం చేసేవారు, ఇప్పుడు ప్రతి మూమెంట్ శాశ్వతం కావాలి.